హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. ఈ వీడియోలో అయితే నేను క్వశ్చన్ అడగబోతున్నాను మిమ్మల్ని. ఏంటిదంటారు అది? ఎప్పుడన్నా మీరు రియల్గా మార్కెట్ ప్రైస్ని చూసారా? నేనైతే ఎప్పుడు చూడలేదండి. రియల్ మార్కెట్ ప్రైస్ నేను ఫీల్ అయ్యా కానీ ఎప్పుడు చూడలేదు. మీకు డౌట్ రావచ్చు, మరి రోజు చూస్తుంది ఏంటి సార్ అని. అదేంటిదో ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నా. ఈ వీడియోని మీరు లాస్ట్ దాకా చూడండి. ఖచ్చితంగా మీరు మార్కెట్ని చూసే ఆలోచన విధానం అయితే మారిపోయింది. ఓకే, రండి చూద్దాం మనం రోజు చూసేది ఏంటిదో. ఓకే, మనం అయితే ఇప్పుడు ఆప్షన్ చైన్లోకి వచ్చామండి. ఆప్షన్ చైన్లో మనం ఏం గమనిస్తాం? ప్రైస్ని గమనిస్తాం. ఎల్టీపీ అంటే ఏంటిది? లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అండి. లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అంటే ఇంతకు ముందు ట్రేడ్ అయిన ప్రైస్ అది. ఇంతకు ముందు, ఇప్పుడు కాదు, ఇంతకు ముందు ట్రేడ్ అయిన ప్రైస్ ఇది. ఓకే, ఇక్కడ గమనిద్దాం. 22,600 ఒక కాంట్రాక్ట్ ప్రైస్ ఎంత ఉంది? 119 రూపాయలు ఉందండి. 119 రూపీస్ ఉంది. ఇది ఏంటిది? ఇంతకు ముందు ట్రేడ్ అయిన ప్రైస్. ఇదిగో ఎల్టీపీ, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అనమాట. ఇది ఇంతకు ముందు ట్రేడ్ అయిన ప్రైస్ కానీ ఇప్పుడు ట్రేడ్ అవుతున్న ప్రైస్ కాదు. ఇంతకు ముందు ట్రేడ్ అయింది, మరి ఇప్పుడు ట్రేడ్ అయ్యేది ఏంటిది? ఓకే, దీన్ని ఇంకొంచెం డీప్గా వెళ్దాం మనం. ఓకే, ఇంతకుముందు మనం ఏం చూసాం? ఆప్షన్స్లో కాంట్రాక్ట్ ఒక ప్రైస్ చూసాం, ఎల్టీపీని చూసాం, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్నే చూసాం. ఓకే, ఇప్పుడు మనం చూడబోయేది అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క మార్కెట్ డెప్త్ అండి. మార్కెట్ డెప్త్ అంటే ఏంటి? బయర్స్ ఏ ప్రైస్లో కొనాలనుకుంటున్నారు, సెల్లర్స్ ఏ ప్రైస్లో అమ్మాలనుకుంటున్నారు అనేది చూపించేదే మార్కెట్ డెప్త్ అంటే. ఓకే, మార్కెట్ డెప్త్ గురించి మనం ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందామండి. ఓకే, ఇక్కడ మనం గమనించండి. ఇక్కడ బిడ్ ప్రైస్ అని ఉంటుంది, ఇక్కడ ఆఫర్ ప్రైస్ అని ఉంటుంది, లేదా ఆస్క్ ప్రైస్ అయినా, రెండు ఒకటే. ఇక్కడ చూడండి, ఇది ఏంటిదంటే ఎల్టీపీ అండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ఎల్టీపీ ప్రైస్ ఇది. ఆ టైంలో ఎంత ఉంది? 1231 రూపాయి పాయింట్ 10 పైసలు ఉంది. 10 పైసలు ముందు ట్రేడ్ అయింది, ఇంతకు ముందు ట్రేడ్ అయిన ప్రైస్ అది. ఇప్పుడు బయర్ ఎక్కడ అడుగుతున్నాడు? ఇక్కడ చూడండి, బయర్ ఎక్కడ అడుగుతున్నాడు ప్రైజు? హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క షేర్ ప్రైస్ ఎక్కడ అడుగుతున్నాడు? 1231 రూపాయి 0, అంటే కరెక్ట్ 1231 రూపాయికి అడుగుతున్నాడు. ఇక్కడ మనం గమనించండి, ఇంతకుముందు ట్రేడ్ అయిన ప్రైస్తో పోల్చుకుంటే బయర్ ఎక్కడ అడుగుతున్నాడు? 10 పైసలు తక్కువ అడుగుతున్నాడు. మైనస్ 10 పైసలు అయితే తక్కువ అడుగుతున్నాడు. 10 పైసలు తక్కువకి 1231 రూపాయికి ఇవ్వని అడుగుతున్నాడు. సెల్లర్ ఎక్కడ అమ్ముతా అంటున్నాడు? సెల్లర్ అమ్మే వాళ్ళు ఎక్కడ అమ్ముతా అంటున్నారు? 1231.05, అంటే 1231 రూపాయి 5 పైసలకి సెల్లర్ అమ్ముతా అంటున్నాడు. బయర్ ఎక్కడ కొంటా అంటున్నాడు? 1231 రూపాయి దగ్గర, అంటే జస్ట్ 5 పైసల డిఫరెన్స్తో షేర్ ప్రైస్ అనేది ఆగింది. అక్కడ ఎవరు బై చేయలేదు, ఇక్కడ ఎవరు బై చేయలేదు, ఎవరు సెల్ చేయలేదు. ప్రైస్ అక్కడ ఉందన్నమాట. ఎల్టీపీ అంటే చెప్పా కదా, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్. ఇంతకుముందు ఎంత ట్రేడ్ అయింది? 1231 రూపాయి 10 పైసల్లో ట్రేడ్ అయింది. సెల్లర్ దానికంటే తక్కువ వేస్తా అంటున్నాడు. ఎంతకి? 1231 రూపాయి 5 పైసలు తక్కువ వేస్తా అంటున్నాడు. బయర్ ఏమో ఇంకొక 5 పైసలు తగ్గిమంటున్నాడు. 1231 రూపాయికే బయర్ అడుగుతున్నాడు. ఇలా మార్కెట్ డెప్త్ని మనం ఇలా చూస్తాం. బయర్ ఏ ప్రైస్లో అడుగుతున్నాడు, సెల్లర్ ఏ ప్రైస్లో అమ్ముతా అంటున్నాడు. మనం ఇప్పుడు చూస్తుంది ఏంటి? ప్రైస్ని ఎల్టీపీ ప్రైస్ అండి, లాస్ట్ ట్రేడ్ అయిన ప్రైస్నే చూస్తున్నాం. ఇక్కడ బయర్ అడిగే ప్రైస్ ఒకటి ఉంది, సెల్లర్ అమ్మే ప్రైస్ ఒకటి ఉంది. మరి మార్కెట్ ప్రైస్ ఎక్కడ ఉంది? ఆలోచించారు ఎప్పుడన్నా? లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఇక్కడ ఉంది, బయర్ బై చేస్తా అనే ప్రైస్ ఇక్కడ ఉంది, సెల్ చేస్తా అనే ప్రైస్ కూడా ఇక్కడే ఉంది. మరి మార్కెట్ ప్రైస్ ఎక్కడ ఉంది? ఎక్కడో లేదండి. మార్కెట్ ప్రైస్ ఇక్కడ మనం చూస్తూ ఇప్పుడు మనం బై చేయాలా సెల్ చేయాలా అనుకుంటాం, చూసారా? అదే మార్కెట్ ప్రైస్. అర్థం కాలేదు కదా? నేను ఇంకొంచెం డీటెయిల్గా చెప్తా చూడండి. ఇప్పుడు మీరు ఈ చార్ట్ని చూస్తున్నారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ప్రైస్ అయితే చూస్తున్నారు. ప్రైస్ని చూస్తున్నారు కదా? బయ్యర్ ఈ ప్రైస్లో బై చేస్తా అంటున్నాడు, సెల్లర్ ఈ ప్రైస్లో సెల్ చేస్తా అంటున్నాడు. ఇంతకుముందు ట్రేడ్ అయిన ప్రైస్ ఇది. మార్కెట్ ప్రైస్ ఎక్కడుంది? ఇప్పుడు మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్ కొందామని వచ్చారు. ఇప్పుడు మీ మనసులో ఏముంది? ప్రైస్ని బై చేద్దామని వచ్చారా? ఈ ప్రైస్లో బై చేద్దామని వచ్చారా, లేదా ఈ ప్రైస్లో సెల్ చేద్దామని వచ్చారా అనేదే మార్కెట్ ప్రైస్ అండి. మీ మనసులో ఏముంది? ప్రైస్ని బై చేయాలనుకుంటున్నారా, లేదా సెల్ చేయాలనుకుంటున్నారా అనేదే మార్కెట్ ప్రైస్ అంటే. అర్థమైంది కదా ఇప్పుడు చెప్పింది? మార్కెట్ అంటే ఎవరో కాదండి, మనమే. మనం కొనాలనుకుంటున్నామా, అమ్మాలనుకుంటున్నామా అనేదే మార్కెట్ ప్రైస్. ఓకే, దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి? మనం మార్కెట్లో బై చేయాలన్నా సెల్ చేయాలన్నా ఒక లాజిక్తో ఉండాలి. బై చేసేటప్పుడు ఒక లాజిక్ ఉండాలి, సెల్ చేసేటప్పుడు ఒక లాజిక్ ఉండాలి. ఓకే, మరి లాజిక్ ఎలా వస్తుంది మనకి? బై చేయాలన్నా సెల్ చేయాలన్నా ఒక లాజిక్ ఉండాలన్నారు. మరి లాజిక్ ఎలా వస్తుంది? మన మనసులోంచే రావాలండి. మన మనసులోంచి ఆ ప్రైస్ అనేది కొనాలి అమ్మాలనేది తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? డైలీ మార్కెట్ని ఎక్స్పీరియన్స్ చేస్తే వస్తుంది. డైలీ మార్కెట్ని చూస్తే ఈ ప్రైస్లో మనం కొనొచ్చా, లేదా ఈ ప్రైస్లో అమ్మొచ్చా అనేది తెలుస్తుంది. నేను ఫైనల్గా ఏం చెప్తున్నా అంటే, మార్కెట్ అనేది మనకు కనిపించేది కాదు, మన మనసులో ఉంటుంది. మన మనసులో నుంచి రావాలి బై చేయాలా సెల్ చేయాలా అనేది. అందుకని బై చేసేటప్పుడైనా సెల్ చేసేటప్పుడైనా ఒక లాజిక్తో ముందుకెళ్ళండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.